మొన్నటిదాకా గాలి మూటలకు వరుసగా బాంబు బెదిరింపులు వచ్చే ముచ్చట్లు నడిచినాయన్న ముచ్చట విన్నాం కదా. ఇక ఇప్పుడు టార్గెట్ కోర్టుల దిక్కు పెట్టినట్టు శీత్వగాళ్ళు. హైకోర్టుల నాంపల్లి సిబిఐ కోర్టుల బాంబు పెట్టినామని బెదిరింపు మెయిల్ పంపిరట బద్మాషిగా లెవెలో. ఇక ఎట్లుంటది బాంబు అంటే భయం. వకీళ్లు జడ్జిల కాడికి అందరూ బయటకు ఉరికొచ్చిరట. వెంటనే డాగ్ స్క్వాడ్లు బాంబ్ స్క్వాడ్ వాళ్లకు మతలా అందిస్తే డబ్బున ఉరికొచ్చి కోర్టులన్నీ జలడబట్టిరు. కానీ బాంబులు లేవు, బెండకాయలు లేవు, అంతా ఒట్టొట్టి బెదిరింపులేనని తెలిసిరు బాంబ్ స్క్వాడ్ వాళ్ళు. వారంలో ఇది 3వసారట. మొన్న వారం కింద కూడా ఇదే నాంపల్లి సిబిఐ కోర్టుకు బెదిరింపు వచ్చిందట. మొన్నటికి మొన్న అనంతపురం హిందూపురం కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చిందట. మేము తమిళనాడు ఎల్టీటీఈ ఉగ్రవాద సంస్థలం హిందూపురం కోర్టుల బాంబు పెట్టినామని బెదిరించుకుంటా లెటర్ పెట్టిరట. అదే నాడు రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చిందట. సరిగ్గా 12 గంటల 5 నిమిషాలకు బాంబు వెళ్తే చూసుకోరని బెదిరించారట. ఇంకా చూడు, ఒకేలా అది ఫెయిల్ అయినా మానవ బాంబు మీ కోర్టులకు ఎంటర్ అయితే చూసుకోమనే బెదిరించారట. అదే 18 తారీఖు నాడు కరీంనగర్ కోర్టుకు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. ఆడ కూడా ఏం లేదని తేలింది. మరి ఇట్లా వట్టిగా ఎందుకు ఇట్లా తొండాట ఆడుతున్నారో అర్థమైతలేదు. కోర్టు వాయిదాలను తప్పించుకుంటేందుకు కోర్టు టైంను వేస్ట్ చేసి డైవర్ట్ చేస్తేందుకు కావాలని ఎత్తురు రాయవాలన్నా, లేకపోతే ఒట్టొట్టిగా బెదిరించి తర్వాత నిజంగా ఏదన్నా చేస్తారా అన్న సంగతి కనిపెట్టాలని పోలీసు వాళ్ళను మస్తు డిమాండ్ చేస్తున్నారు వకీళ్లు జడ్జిలంతా.